పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు ప్రమాద తీవ్రత పెరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఏదో ఇలాంటి తప్పులు ఉన్నప్పుడే కదా జరుగుతుంది. దాని మీద చర్యలు మా కంపెనీస్ వాళ్ళకు కూడా చెప్పాం. తప్పనిసరిగా ఇది కూడా ఏపీఐ మన దీంట్లో ఫార్మాకర్లో లేదు యూనిట్, ఎంఎస్ఎంఈ ఇది ఏపీఐసి కంట్రోల్లో ఉంది. మా జేసీ గారు ఏపీఐఎస్తో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన. ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. ఎందుకంటే చర్యలు తీసుకోవటం అనేది మొక్కుబడి కాదు, మళ్ళీ మిగతా కంపెనీలకు భయం వచ్చే విధంగానే చర్యలు తీసుకుంటాం. తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో 2 ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు. రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ, పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన దుర్ఘటన జరిగింది. పరవాడలో ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 3లో ఒక యూనిట్ ఉంది, దక్షిణ ఎనర్జీ దాని పేరు. ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి పైరోసిస్ అనే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పైరోసిస్ ఆయిల్ ఇంటర్న్ దాన్ని బయోడీజిల్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చిన్న ఇండస్ట్రీ. ఇందులో డే టైం ఒక 7 వర్కర్స్ ఉంటారు, ఒక 5 హెల్పర్స్, ఒక ఫిట్టరు, ఒక ఆపరేటరు. నైట్ టైం ఫిట్టరు, ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఫర్నేస్ పక్కన ఒక గ్యాస్ లీక్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చినాయి. అందులో 2 కూడా చనిపోయినారు. ఆ 2 ఉంటారు, ఆ 2 చనిపోయారు. ఒకరు ఫిట్టరు, ఆయన పేరు శ్రీనాథ, ఆయనకు 25 years. రెండో అతను ఆపరేటరు వేపాడి వెంకటేష్, ఈయనది గోవాడ చోడవరం దగ్గర. 2 చనిపోయారండి. ఇంకా మిగతా కారణాలన్నీ ఎగ్జిట్ చేస్తున్నాము. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమల మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి, వాయువులు విడుదలవుతున్నాయి, ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.